కావలి సమిత సేవా సంస్థ కార్యాలయం నందు ప్రతి నెలలాగే ఈ నెల కూడా దాతల సహకారంతో వారి సంరక్షణలో ప్రతి నెల కూడా బియ్యము సరుకులు వారి పేరు మీద 1000 రూపాయలు పోస్ట్ ఆఫీసులో వేయడము ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల మే నెలలో కూడా దాతల సహాయ సహకారాలు, ప్రేమాభిమానాలు, ఆత్మీయ అనురాగాలతో పేద పిల్లలు, తల్లిదండ్రులు లేని వాళ్ళు, కుటుంబం సరిగా జరగని వాళ్ళు, కష్టాలు నష్టాలు బాధలు పడుతూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా సమిత సేవా సంస్థ యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క ప్రేమాభిమానాలతో వీళ్ళందరూ కూడా చదువుకుంటూ రాబో రోజుల్లో మంచి స్థితికి రావాలనేటటువంటి మంచి సంకల్పంతో సమిత సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు గంగపట్నం సురేంద్ర గారు తీసుకున్నటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతుంది. చాలా సంతోషకర విషయం. ఈ రోజుల్లో ఎవరు ఎన్ని కష్టాలు పడినా, ఎన్ని నష్టాలు పడినా, ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నా ఎవరు బాధలు వాళ్ళే అనేటటువంటి భావన జనాల్లో ఉన్నటువంటి సందర్భం. మరి సురేంద్ర ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా ఆలోచించి ఎవరికి ఏది అవసరమో, ఎప్పుడు ఏ విధంగా చేయాలి, ఏ విధంగా నా సహకారం అందించాలి అనేటటువంటి మంచి భావన ఉన్నటువంటి మంచి వ్యక్తి సురేంద్ర. ముఖ్యంగా ఏంటంటే ఈ సమిత సేవా సంస్థకు మహోన్నతమైనటువంటి దాతలు, మహానుభావులు వారి యొక్క సహకారం మెండుగా ఉంది. కాబట్టే ఈరోజు విద్యార్థులు అందరూ పేదవాళ్ళు, బడుగు బలహీన వర్గాలు వీళ్ళందరూ కూడా ప్రశాంత వాతావరణంలో వాళ్ళు ఆనందకరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నారు. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి మమ్మల్ని పిలిచి మా ద్వారా బియ్యము, సామాన్లు మరి వాళ్ళందరికీ కూడా అందించడానికి అవకాశం కల్పించినటువంటి సమిత సేవా సంస్థకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబో రోజుల్లో కూడా ప్రతి నెల కూడా ఇటువంటి మంచి కార్యక్రమం జరుగుతుంటుంది. కానీ విద్యార్థులకి ఒకే విషయం మేము చెప్తున్నాము, ఎక్కడ విద్య విరాజిల్లుతుందో అక్కడ అభివృద్ధి తాండవేస్తుంది. చదువుకున్నటువంటి ప్రాధాన్యత దేనికి లేదు. ఎప్పుడైతే మనం బాగా చదువుకొని ఉన్న స్థితికి ఎదుగుతామో మీరు కూడా మీ జీవితాల్లో మంచి అవకాశాలు వస్తాయి, మంచి స్థితికి ఎదగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సమిత సేవా మీకు అందిస్తున్నటువంటి మంచి అవకాశాలని సద్వినియోగం చేసుకోండి. మీ జీవితాలు వెలుగు నింపుకోండి. మీ తల్లిదండ్రులున్నా, మీ బంధువులున్నా, మీ ఆత్మీయులున్నా వాళ్ళందరికీ కూడా మీ ప్రేమాభిమానాలు పంచాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. Good.